హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఈ పండగకి సేమియా కేసరిని అయితే చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండేలాగా అయితే ఈ ప్రిపేర్మెంట్ చూసేయండి. ముందుగా అయితే చిన్న బౌల్ తీసుకొని ఒక పావు టీ స్పూన్ ఫుడ్ కలర్ని అయితే ముందుగా వాటర్ వేసి దీన్ని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇది ఫెస్టివల్స్కే కాదండి, సడన్గా ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ఈ స్వీట్ రెసిపీ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా కరిగాక కొద్దిగా జీడిపప్పును వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేసి ఒకసారి ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలండి. మనకి డ్రై ఫ్రూట్స్ అనేది బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఒక చిన్న ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇలా మొత్తం తీసుకున్నాక ఒక కప్పుతో సేమియా తీసుకోవాలి. కప్పు కొలత అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక కప్పుతో సేమియా వేసి బాగా వేయించుకోవాలి. సేమియా బాగా వేగిపోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈ స్వీట్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా నచ్చుతారు, అంత రుచిగా ఉంటుంది. ఇది ఇలా బాగా వేగాక ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ వేసి దీన్ని బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా మరిగాక ముందుగా వేయించుకున్న సేమియాని వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. 10 నిమిషాల్లో మనకి స్వీట్ రెసిపీ అనేది సేమియా కేసరి రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఫంక్షన్స్లో వేసే సేమియా కేసరి అయితే అచ్చం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి సేమియా అనేది ఇలా దగ్గర పడాలి. ఒకసారి సేమియాని ఇలా చెక్ చేసుకోండి. 70% కుక్ అయిపోవాలి. ఇలా 70% కుక్ అయ్యాకనే మనం షుగర్ అనేది వేసుకోవాలండి. నేను ఏ కప్పుతో సేమియా వేసుకున్నానో ఆ కప్పుతో 1 కప్పు షుగర్ని అయితే వేసుకుంటున్నాను. షుగర్ని వేసుకొని ఇలా బాగా షుగర్ కలిసే వరకు ఇలా కలుపుకోవాలండి. ఇలా నీట్గా కలిపి పెట్టుకోవాలి. చూడండి, మనకి షుగర్ అయితే బాగా కరిగిపోయింది. దీన్ని ఇప్పుడు బాగా కలుపుతూ ఉండాలి. మనకి అనేది సేమియా దగ్గర పడింది. ఈ టైంలో మన ఫుడ్ కలర్ని అయితే వేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న ఫుడ్ కలర్ని వేసి ఒకసారి బాగా కలుపుకోండి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది ఈ సేమియా కేసరి. ఇలా బాగా ఫుడ్ కలరు మన సేమియాలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసాక ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకుందాం. అలాగే ఒక 1/2 స్పూన్ వేలకల పొడిని కూడా వేసుకోవాలి. వేలకల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అంతా సేమియాలో కలిసేలాగా కలుపుకొని గ్యాస్ని చిన్నగా పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని సేమియాని ఉడికించుకోవాలి. 30% ఇప్పుడు కుక్ అవుతుంది. ఇందులో ఇలా ఉడికే టైంలో 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి. స్వీట్ ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా సింపుల్గా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ఈ సేమియా కేసరి అయితే వేస్తారు. చాలా టేస్ట్గా ఉంటుంది. అలానే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. రుచి అయితే అదిరిపోతుంది. మనకి సేమియా కేసరి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా సింపుల్గా అయితే మన సేమియా కేసరి ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచి అనేది చాలా బాగుంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.